ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరెంటు కోతలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఆక్వా రైతుకు ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడింది. రొయ్యల చెరువులకు ఊపిరిపోసే ఏరియేటర్లు తిరగాలంటే ఇప్పుడు డీజిల్ ప్రాణాధారం. కానీ ఆ డీజిల్ కోసమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు రోడ్లెక్కి యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత 5 రోజులుగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఆక్వా రైతులు అనుభవిస్తున్న ఈ నరకయాతనను ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. ఈ డీజిల్ కొరతకు ప్రధాన కారణం గతంలో వచ్చిన వదంతులే. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో డీజిల్ దొరకదన్న ప్రచారంతో గతంలో రైతులు 2 సార్లు భారీగా నిల్వలు చేసుకున్నారు. అయితే అప్పట్లో ఎలాంటి కొరత రాకపోవడంతో తాజాగా 5 రోజుల క్రితం వచ్చిన హెచ్చరికలను రైతులు నమ్మలేదు. తీరా చూస్తే సరఫరాలో నిజంగానే కోత పడటంతో ఒక్కసారిగా కృత్రిమ కొరత ఏర్పడింది. కేవలం గంటల వ్యవధిలోనే బంకుల్లో నిల్వలు ఖాళీ అయిపోవడంతో రైతులు టిన్నులు మరియు డ్రమ్ములతో కిలోమీటర్ల మేర క్యూ కట్టాల్సి వచ్చింది. ఆక్వా సాగులో డీజిల్ అనేది కేవలం ఇంధనం కాదు, అది రొయ్యల ఊపిరి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందాలంటే ఏరియేటర్లు నిరంతరం తిరగాలి. ఇవి ఆగిపోతే నిమిషాల్లోనే రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంది. ఎండ తీవ్రత వల్ల చెరువుల్లో ఆక్సిజన్ సహజంగానే తగ్గుతుంది. ఈ సమయంలో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో జనరేటర్లు నడపటానికి డీజిలే ఏకైక దిక్కు. వాతావరణ పరిస్థితులను బట్టి రోజుకు 3 నుండి 8 గంటల పాటు జనరేటర్లు వాడాల్సి వస్తుంది. చెరువు సామర్థ్యాన్ని బట్టి గంటకు 5 నుండి 12 లీటర్ల డీజిల్ అవసరమవుతోంది. బంటుమిల్లి, ముదినేపల్లి వంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ మరో విషాదకర అంశం ఏంటంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివక్ష. ముదినేపల్లిలోని సింగరాయపాలెం వంటి చోట్ల పెద్ద రైతులకు డ్రమ్ముల కొద్దీ డీజిల్ అందుతుంటే కేవలం 20 లేదా 25 లీటర్ల కోసం వచ్చే చిన్న రైతులకు మాత్రం నో స్టాక్ అనే సమాధానం ఎదురైంది. బంటుమిల్లి బంకు వద్ద రైతు డీజిల్ దొరకక పోలీసుల కాళ్లు పట్టుకున్న దృశ్యం ఆక్వా రైతుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. లక్షలు అప్పు చేసి సాగు చేస్తున్నాం, డీజిల్ దొరకకపోతే పంట మొత్తం పోతుంది అంటూ చిన్న రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం మరియు మత్స్యశాఖ అధికారులు కొన్ని కీలక చర్యలు చేపట్టారు. డీజిల్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి తహసీల్దార్ లెటర్ లేదా మత్స్యశాఖ అధికారుల అనుమతి పత్రం జారీ చేస్తున్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా మత్స్యశాఖ అధికారులు కూపన్లు జారీ చేస్తున్నారు. వీటిని బంకుల్లో చూపిస్తేనే తొలి ప్రాధాన్యతపై డీజిల్ సరఫరా చేస్తారు. డీజిల్ కొరత దృష్ట్యా ఆక్వా చెర్లకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పుకార్లను నమ్మి ఒకసారి, నమ్మక ఇంకోసారి ఆక్వా రైతులు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుతున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో సామాన్య రైతుకు అన్యాయం జరగకుండా అధికారులు పటిష్టంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం కాగితాల మీద కాకుండా బంకుల వద్ద చిన్న రైతుకు భరోసా దొరికినప్పుడే ఈ సంక్షోభం ముగిసినట్లు. మరి మీ ఏరియాలో ఈ పర్మిషన్ లెటర్ ప్రాసెస్ ఎలా ఉంది? మీకు డీజిల్ సక్రమంగా అందుతుందా లేక ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.